నమస్తే 3RR న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గీతాంజలి మృతికి నిరసనగా తెనాలిలో కొవ్వొత్తుల ప్రదర్శన. పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. కార్యకర్తలు కలిసికట్టుగా యుద్ధానికి సిద్దం కావాలి. రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి పిలుపు. ఎస్బీఐ బాండ్ల వివరాలు వెల్లడించాలని సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి ఆతుకూరు మొల్లమాంబ జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి సీఎం వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను, కవితలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. కాగా ఆతుకూరి మొల్లమాంబ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కార్యక్రమంలో ప్రభుత్వ విప్లో వరుదు కళ్యాణి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపీ శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ మాండేపూడి పురుషోత్తం పాల్గొని నివాళులు అర్పించారు. గీతాంజలి మృతికి నిరసనగా తెనాలిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా మాఫియా ట్రోలింగ్లకు మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబానికి సంఘీభావంగా ఈ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ మరియు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మరియు రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాజంపేట పట్టణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం యందు పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరం లాంటివి. అనేక సంక్షేమ పథకాల ద్వారా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని రకాల వర్గాల ప్రజలకు అందిస్తున్నాయని వారు అన్నారు. ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగించి రాజంపేట నియోజకవర్గంలోని అత్యధిక భారీ మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని వారు అన్నారు. కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి, మహిళా నాయకులు, కార్యకర్తలు, మండలం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నందలూరు మండలంలోని యార్రచేరుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో శనివారం రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డిలు పాల్గొన్నారు. వారికి ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి సాల్వ, పూలమాలలతో సత్కరించారు. అనంతరం మల్లేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డించారు. శ్రీ పార్వతీ పరమేశ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం ధ్రువంతే
श्रीमान गोत्राः पेरु पेरु बाल गोत्राः नागार्जुनामयुज्य मुरली मोहन नामिः गणेश नामिः एस बाल नामयुज्यः नरसिंह नामिः नाम्यः अस्माकं भवकुटुम्बस्य हेमस्थैर्यः गोत्रः कुमार नाम्यः हेमंत नामयुज्य अच्युत राजः रामनामयुज्य अस्माकं कुटुम्बस्य क्षेमस्थैर्य विजया अभया ऐश्वर्य धर्मा कामा मोक्षाः नीलतरम्बालितवेषु नेपाल गोत्राः नामयुज्य महालक्ष्मी नाम्यः सुधाराय नामयुज्य మధురవాడలో 7వ అధ్యక్షురాలు చేకూరి రజని ఆధ్వర్యంలో గీతాంజలి ఘన నివాళి అర్పించారు. మారికవలస కాలనీ నుండి జంక్షన్ వరకు మహిళలు కొవ్వొత్తు ర్యాలీతో నిరసన ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో వేధింపులు మరణానికి కారణమని, గతంలో కూడా సోషల్ మీడియాలో విద్యార్థులపైన కూడా వీరు ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టి విద్యార్థులు కూడా వదిలిపెట్టలేదని ఆమె అన్నారు. గీతాంజలి మరణానికి కారణమైన టీడీపీ జనసేన పార్టీ వాళ్ళకి కఠిన శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ గీతాంజలి ఎవరైతే గీతాంజలి అనే మహిళ ఉన్నారో ఆవిడ గత 4 రోజులు 5 రోజుల క్రితం తెనాలి కాన్స్టిట్యున్సీలో తనకు ఒక ఇల్లు పట్టా వచ్చినందుకు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి తన కృతజ్ఞతను తెలియజేసుకుంటూ సంతోషాన్ని వ్యక్తపరిస్తే ఆ సంతోషాన్ని తట్టుకోలేక మహిళ జగన్మోహన్ రెడ్డి గారికి నేను అండదండగా ఉండి నా ఓటుని ఆయనకే వేస్తానని చెప్పి విషయాన్ని జీర్ణించుకోలేక ఆ మహిళల్ని ఎన్నో రకాలుగా అవమానపరుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన ఐటీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల అమ్మాయి మానసికంగా కృంగిపోయి గత 4 రోజుల క్రితం ఆవిడ 7వ తారీఖున ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. 2 చిన్నారులతో అమ్మాయి హాయిగా జీవిస్తున్న జీవితాన్ని ఈ రోజు అర్ధాంతరంగా ఈ యొక్క ట్రోల్స్ వల్ల ముగించుకుంది. అలాగే గతంలో చూసుకుంటే బెండపూడిలో అమ్మాయిలు ఇంగ్లీష్ చదువుతుంటే ఆ ఇంగ్లీష్ మీడియం చదువుల్ని కూడా ట్రోల్ చేస్తూ మేఘన అమ్మాయిని కూడా ట్రోల్ చేశారు. ఇలాగే చాలా మంది ఆనందాన్ని వ్యక్తపరిచిన అమ్మాయిల్ని ఆడవాళ్ళని మెయిన్ గా టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని హింసిస్తే ఇంకా బయటికి రారు, జగనన్న గురించి మాట్లాడరు అనే లక్ష్యంతోనే ఈ ఐటీడీపీ పనిచేస్తుంది. వాళ్ళకి తోడుగా కూడా జనసేన వాళ్ళు కూడా పనిచేస్తూ మహిళల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి విషయాలన్నీ గవర్నమెంట్ సుమోటోగా తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాగే కఠినంగా శిక్షించాలని ఇక్కడ మహిళలందరూ కూడా ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంచాలని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. టీడీపీ మరియు జనసేన తనకొక ఇంటి పట్టం వచ్చిన సంతోషాన్ని మీడియా ముందు వ్యక్తపరిచినందుకు గీతాంజలి అనే మహిళ మీద ఎవరైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేసి ఆవిడ మానసికంగా హత్య చేశారో అలాంటి ఐటీడీపీని కానీ లేకపోతే జనసేన వాళ్ళని కానీ ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మేము మహిళలందరూ కూడా పుస్తకంతో కోరుకుంటున్నాం. అలాగే రసి గారు చూడండి పార్టీలు కులాలు చూడకుండా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారు. మధురవాడ మార్కెట్ వలస కాలనీలో నిర్వహించిన చేయూత కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు 15,44,00,000 చెక్కులను ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మాటలు బాగా మాట్లాడతాడు, 0 వడ్డీ రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశాడు. ప్రజలందరూ చంద్రబాబుకు జగన్కు ఉన్న తేడా గమనించాలని అన్నారు. 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం చేశామని, 3,70,000 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలు అందించామని ఆయన అన్నారు.
ప్రతి పథకం మీ ఇంటి వద్దకే నేరుగా వాలంటీర్ ద్వారా అందిస్తున్నామని, మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తేనే రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు పోతిన హనుమంతరావు, జేఏసీ కన్వీనర్ పోతిన సురేష్, 5, 7, 8 వార్డు మహిళా అధ్యక్షురాలు బండారు శివలక్ష్మి, చేకూరి రజని, జ్యోతిర్మయ్, పిల్ల కృష్ణమూర్తి పాత్రుడు, బాగాది లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. గుండె మీద చేసుకునే చెప్పను. ఓపెన్ ఛాలెంజ్ మాట చాలా మంది వచ్చారు. మీ అందరూ థ్యాంక్ యూ. ఏంటంటే నేను కూడా కొంచెం ధైర్యం నమ్మే వ్యక్తిని, నేను వాక్సుతున్న వాడిని. మీకు ఏదో అసత్యాలు చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు వేపించుకున్న మాత్రం బాగుంది. కారణం ఏంటంటమ్మా, జగన్ ముఖ్యమంత్రి అయితే చెప్పాడు, మనం మీరు టీవీలో కావాలని చూస్తుంటారు. విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, ఎక్కడి నుంచే పరిపాలన చేస్తానని చెప్పలేదా? మీరు అనుకోవచ్చు, జగన్ ముఖ్యమంత్రి అయితే ఎక్కడి నుంచి పరిపాలన చేస్తే మనకి ఏంటి సార్ ఉపయోగం? మొట్టమొదటిగా మనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎగ్జాక్ట్ డబ్బులు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉంటే మన ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు వస్తాయి, విద్యా సంస్థలు వస్తాయి. మన పిల్లలు అంటే మీకు పిల్లలుంటే పిల్లలు, లేకపోతే మనవాళ్ళనే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఎవరు కూడా చదువుకుంటానికి కానీ ఉద్యోగాలకు కానీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లాల్సిన వస్తుంది. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన పిల్లలందరూ కూడా చదువులకి ఉద్యోగాలు ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ వెళ్తున్నారు, అవునా కదా? బెంగళూరు వెళ్తున్నారు. అక్కడికి వెళ్తే మన పిల్లలు నాన్ లోకల్. సో ఎప్పుడైతే విశాఖపట్నం పరిపాలన రాజధాని అయిందో, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇక్కడి నుంచి పరిపాలన చేస్తే ఇక్కడే మనం చదువుకోవచ్చు, ఇక్కడే మనం ఉద్యోగాలు చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. అమ్మ కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి, చాలా కేక్ కటింగ్ ఉంది. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. రామాంజనేయులు చేరిక జనసేనకు చాలా కీలకం. ఎమ్మెల్యేగా ఓడిన వ్యక్తిని కూడా ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారారు. గతంలో నేను గెలిచి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. 2019 ఎన్నికల్లో ఓడినా జనం గుండెల్లో స్థానం మరింత బలాన్నిచ్చింది. భీమవరంలో ఓడిపోయిన వ్యక్తి ఆయన్ను ముందుకు తీసుకెళ్లడంలో కీలకంగా మారాడు. కుబేరులు ఉండే భీమవరం పట్టణం ఒక రౌడీ చేతులలో బందీ అయింది. ఒక వ్యక్తి చేసిన తప్పు అతని కులం, వర్గంపై పడుతుంది. యుద్ధం తాలూకా అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయడం. జగన్ కు ఆ యుద్ధం ఇద్దాం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మే 15 లోపు వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ అవుతుంది. సిద్ధం అని కోకిలలా కూస్తున్న వ్యక్తికి యుద్ధమే ఇద్దామని అన్నారు పవన్ కళ్యాణ్. సంతకాలు దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడిజం ఉందని. ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు. మనం అందరం దగ్గర తట్టుకోవాలి కదా. నాకేముందంటే, నాకు యుద్ధం చేయడం తెలుసు. నాకు ఒక గొడవ జరిగినప్పుడు, ఒక అన్యాయం జరిగినప్పుడు యుద్ధం చేయడం తెలుసు. నాకు 2019 ఎన్నికల్లో కూడా భీమవరం సభల్లో మాట్లాడేటప్పుడు దురదృష్టవశాత్తు మన నాయకులే ఇప్పుడు లేరనుకోండి. వాళ్ళు వద్దండి, వాళ్ళు మా బంధువులు అవుతారు, వీళ్ళు మాకు వియ్యంకులు అవుతారు, వీళ్ళు మాకు ఈ కత్తి దూసినప్పుడు యుద్ధం చేయాల్సిన పరిస్థితుల్లో కత్తి ఎత్తకూడదంటే ఎట్లా, ఏం చేస్తాం? కౌరవులు పాండవులు అన్నదమ్ములే కొట్టుకున్నారు. 18 అక్షౌహిణీలు కొట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములే. రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది, బంధుత్వాలు ఉండవు. నిర్ణయం తీసుకున్న తర్వాత బంధువులా కాదా, వియ్యంకులా ఇంక గొడవలు ఉండవు. ప్రత్యర్థి వర్గమా, నా వర్గమా, రెండే ఉంటాయి. నాకు పోయిన ఎన్నికల్లో యుద్ధం చేయడానికి బంధుత్వాలు, ఆడబిడ్డలు, మా బిడ్డను ఇచ్చాం మీరేం అనకూడదంటే నేనేం మాట్లాడగలను చెప్పండి. నాకు నిజంగా అప్పుడు బాధ అనిపించింది. నాలాంటి వాడిని మీరు ఏ కడపలో పెట్టుంటే బాగుండేది, ఇక్కడ పెట్టారు, నాకు అనవసరంగా అనిపించింది.
డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేస్తుంటే బాగుండేది నాకు తేలిగ్గా. అక్కడ నాకు ఆ ఓటమి ఇష్టం, నాకు ఈ ఓటమి కంటే. పులివెందుల్లో పోటీ చేసి ఓడిపోవడం నాకు ఇష్టం. కానీ యుద్ధం చేయడానికి వీళ్ళు మన బంధుత్వాలతోటి నన్ను సంఖ్యలు కట్టేశారు. నేను యుద్ధం చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించలేదు, కానీ చేయబోయే ముందు లక్ష ఆలోచిస్తాం. ఈ రోజున నేను సీట్లు తగ్గిపోయినాయి ఇవన్నీ మాట్లాడుతుంటే, నా ఒక్క సీటు కనుక గెలిచి ఉంటే, ఒక్క సీటు ఒకటి పరిస్థితి వేరేగా ఉండేది. ఈరోజు పరిస్థితి వేరేగా ఉండేది. అంటే గతంలో చేసిన తప్పులు వెంటాడతాయి అంటారు చూసారా, ముందు తరాలు చేసిన తప్పులు మనల్ని వెంటాడతాయి. నేను వాటన్నిటికీ పరిహారం కట్టాను. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో గంగినేని కళ్యాణ మండపం నందు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఊడిగ గురవయ్య మాస్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి లీలావతి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను మోసం చేశారని అన్నారు. ఉపాధ్యాయులకు 43% అత్యధిక ఫిట్మెంట్ ఇచ్చి ఆదుకుంది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా అధికారంలోకి రాగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వేచ్ఛగా విధులు నిర్వహించుకునే వాతావరణం కల్పిస్తుందని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు సకాలంలో చెల్లించలేని దివాలా కోడ్ ప్రభుత్వమని, వారిని రకరకాల సాకుతో జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులకు గురి చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో చైతన్యాన్ని నింపి ప్రభావితం చేయగలిగే శక్తి ఉపాధ్యాయులకు ఉందని తెలిపారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గంలోని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అత్యధికంగా పాల్గొన్నారు. మా స్కూల్లో ఉన్నా కానీ మా ఇంట్లో ఉంచుకుంటా, టీచర్ ఇంట్లో పెట్టాను నన్ను, వీడితో కష్టంగా ఉందని చెప్పి. సో వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని, వాళ్ళ ఇంట్లో ఉండి దాదాపు 6వ తరగతి దాకా వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకునేవాడిని. సో అందుకని చాలా దగ్గరగా చూడటం జరిగింది. చూడటం అంటే ఏ విధంగా అంటే వారికి ఉండే ఇబ్బందులు, టీచర్స్కి ఉండే ఇబ్బందులు, వారికి మంత్లీ రేషన్ ఎలా చేసుకుంటారు, బడ్జెట్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు, ఎన్ని ఇబ్బందులు పడతారు అని చాలా దగ్గరగా చూశాను కాబట్టి నేను మాట్లాడగలను. అలాగే దీంతో పాటుగా మూడవ కారణం, ఈరోజు టీచర్స్తో మాట్లాడటం ఇదంతా అనే దానికి ఇందాక చెప్పినట్లు మీతో స్టార్ట్ చేస్తే ఏ ప్రోగ్రామ్ అయినా బాగా సంతోషంగా సగారంగా చెప్తున్నా. నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులు, నేను గవర్నమెంట్ బడిలో చదువుకున్నా, అప్పర్ ప్రైమరీ స్కూల్ దాకా, ఆ తర్వాత లోయర్ స్కూల్లో చదువుకున్నా. ఆ విధంగా నా జీవితంలో నాకెంతో సహాయం చేశారు మా గురువులు. అందుకోసమే నా గురువులందరికీ గుర్తుగా ఈరోజు మీ అందరికీ ఒక పుస్తకం అందజేయడం జరిగింది, ఒక పెన్ ఇవ్వడం జరిగింది. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి ఎంపీ గారి చేతుల మీదుగా మొదలు పెడదామని, ఆ తర్వాత చివరిలో ఎవరికైనా ఇవ్వడం మిస్ అవుతామని కొంచెం ముందుగానే పంచమన్నాం. దయచేసి నేను టాటా కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు బెంగళూరులో ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్తే అది నా జీవితాన్ని మార్చింది. అది నేను ఒక ఉద్యోగి స్థాయి నుండి ఒక ఎంటర్ప్రైనర్ స్థాయి దాకా ఎదగడానికి నాకు ఉపయోగపడింది. అలాగే నేను చదివినటువంటి మంచి పుస్తకాలు నా యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా చాలా దోహదం చేసినాయి. బుక్ చదివినందువల్ల నా మీద చాలా ప్రభావితం, ఇంకా ఎక్కువ సేవ చేయాలి, సమాజ సేవ చేయాలి, కన్న తల్లి కంటే గొప్పది జన్మభూమి, ఆ జన్మభూమి రుణం తీర్చుకోవాలని గురువుల దగ్గర నుండి నేను నేర్చుకున్నా. ఈ స్ఫూర్తి నాకు గురువులు ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఈరోజు సమాజ సేవ చేయడం, అలాగే రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనేది కూడా జన్మభూమి రుణం తీర్చుకోవడానికి నేను రాజకీయాల్లోకి వచ్చానని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. ప్రత్యేకించి ఈరోజు మీకు ఇచ్చినటువంటి బుక్స్ నేను లీలావతి గారిని చాలా స్పెషల్గా సెలెక్ట్ చేయాలని చెప్పాను. ఈ బుక్స్ అన్ని కూడా నేను చదివినవి. నేను ఎంత బిజీగా ఉన్నా ఖచ్చితంగా అప్పుడప్పుడు మంచి బుక్స్ చదవడానికి నా టైంని వెచ్చిస్తాను. ఖచ్చితంగా ఒకే వెరైటీ అందరూ తెప్పిందామంటే దొరకలేదు.
కాబట్టి 2-3 రకాలు ఇవ్వడం జరిగింది. అయితే అది ఇంకో విధంగా మీరు ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నా. ఈ పుస్తకాలు చదివిన వాళ్ళకి ఖచ్చితంగా చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఇంకా మీ శిష్యుల్ని విద్యార్థుల్ని ఇంకా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. అలాగే 2-3 రకాల బుక్స్ ఉన్నాయి కాబట్టి ఒక బుక్ చదివి పక్కన ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళకి వచ్చిన బుక్ మీరు కూడా చదవడం, ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగపడుతుంది. నేను కాలేజీలో చదివేటప్పుడు గుంటూరులో మా విజ్ఞాన్ రత్తయ్య గారు, లావు రత్తయ్య గారు, మన ఎంపీ గారి తండ్రి, నేను చదువుకునేటప్పుడు నాకు సహాయం చేశారు. అలాగే బొల్లేపల్లి సత్యనారాయణ గారు నేను చదువుకునేటప్పుడు నాకు సహాయం అందించారు. నేను చిన్నప్పుడు నాకు ఇచ్చినటువంటి సహాయాన్ని కూడా నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేదు. ఈరోజు శివశక్తి ఫౌండేషన్ ద్వారా కార్యకర్తలు కలిసికట్టుగా యుద్ధానికి సిద్ధం కావాలంటూ రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రోజు రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలం ఎంపీడీఓ ఆవరణలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి సభకు అధ్యక్షత వహించగా రాజ్యసభ సభ్యులు ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, ఉమ్మడి జడ్పీ చైర్మన్ ఆకపాటి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో వైసీపీ కార్యకర్తలంతా కలిసికట్టుగా యుద్ధానికి సిద్ధం కావాలని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు జగనన్న చేసిన అభివృద్ధిని ప్రతి గడప గడపకు తీసుకువెళ్లాలని సూచించారు. పథకాలకు అర్హత ఉన్న ప్రజల కోసం ఎన్నోసార్లు జగన్ బటన్ నొక్కారని, మీ కుటుంబానికి ఇంకా మంచి పథకాలు కొనసాగాలంటే ప్రజలు కేవలం 2 సార్లు అనగా ఎంపీ పైన ఒకసారి, ఎమ్మెల్యే పైన ఒకసారి బటన్ నొక్కి ఆశీర్వదించాలని తెలిపారు. ఈ ప్రభుత్వంలో మేలు జరిగి ఉంటేనే ఆశీర్వదించండి అని పేర్కొన్నారు. లేకుంటే లేదు అని నిక్కచ్చిగా ప్రజలను అడుగుతున్నారని తెలిపారు. కావున కార్యకర్తలంతా సైనికులుగా తిరిగి జగనన్నను సీఎంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ గాలివీటి విజయభాస్కర్ రెడ్డి, యువ నాయకుడు గాలివీటి వీరనాగరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన రాజ్యసభ సభ్యుల మండలంలో జరుగుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల సమావేశానికి వచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న ముఖ్యమైన అలాగే మా ముందున్నటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు, రామాయణం రచించిన తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జీవితం అందరికీ ఆదర్శనీయమని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. మొల్లమాంబ జయంతి సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం మొల్లమాంబ చిత్ర పటానికి పూలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి సమర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణంను వ్రాసిన కవిత్రి మొల్లమాంబ 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో మొల్లమాంబ జీవించిందని ప్రసిద్ధి. ఆనాటి కాలంలోనే కవిత్రి మొల్ల రచనలు చేసి ప్రసిద్ధికెక్కిందన్నారు. 2017లో భారత ప్రభుత్వం మొల్లమాంబ జ్ఞాపకార్థం తపాలా బిళ్లపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు. మొల్లమాంబ జయంతిని ప్రతి సంవత్సరం మార్చి 13వ తేదీన రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజరెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, రెవెన్యూ అధికారి సేతు మాధవ్, మేనేజర్ చిట్టిబాబు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గొప్ప రచనలు, అందులో సరళమైన దీంట్లో కవిత్రిగా రచనలు చేయడం, ఎందుకంటే ఆ కాలంలో నాకు తెలిసి స్త్రీలు పెద్ద చదువుకునే వాళ్ళు కాదు. 16వ శతాబ్దానికి చెందిన మొల్లగా ఆ కాలంలోనే ఆవిడ రామాయణం అంటే అందరూ సంస్కృతంలో రామాయణం చూసాం. తెలుగులోకి రచించిన మొట్టమొదట మహిళా కవిత్రిగా మొల్ల మనందరికీ కూడా ఆవిడని గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ శతాబ్దంలో భారీ డైలాగ్ అంట. 9కి వచ్చేసాను నేను. మున్సిపల్ ఆఫీసులో ఓపెన్ చేయాలి లేదా?
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.